కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఆకాశంలో నక్షత్రాలు చూస్తుంటే అందంగా ఉంటుంది కదా, పసిపిల్లల బోసి నవ్వులు చూస్తే ఇంకా అందంగా ఉంటుంది కదా. మన రోటి పచ్చళ్ళు చేస్తూ ఉంటే మీరు ఇంకా అందంగా ఉంటారు తెలుసా. ఒకసారి ట్రై చేయండి. రోటి పచ్చళ్ళు చక్కగా రోజు ఒక నెల పాటు తయారు చేసుకొని తిని మీ అందం ఒకసారి అద్దంలో చూసుకోండి. రెట్టింపు అవ్వకపోతే నన్ను అడగండి. అంటే అంత హెల్దీ పచ్చడి అనమాట. సో ఈ రోజు కూడా ఒక మంచి రోటి పచ్చడిని తయారు చేసేద్దాం. అందరు రెడీగా ఉండండి. ఈరోజు చట్పట్లో మనందరికీ ఒక మంచి రోటి పచ్చడి తయారు చేసి చూపించడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ కౌసల్య గారు. హాయ్ కౌసల్య గారు. హాయ్ ప్రవీణ్ గారు. వెల్కమ్ టు చట్పట్ అండి. థ్యాంక్ యూ. ఈ రోజు మా అందరి కోసం ఏం చేసి చూపిస్తున్నారు మీరు? రాజాకూరలో రాజా ఎవరుంటే ఎవరు నాకు తెలుసు. మీకు తెలియదండి. వంకాయ. అదే పచ్చడి వాళ్ళ. వావ్ సూపర్. వంకాయ పచ్చడి చేయబోతున్నారు. మరి వంకాయ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూద్దామా? ఓకేనండి. వంకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు, నూనె, ఉప్పు, పసుపు, నానబెట్టిన చింతపండు, వెల్లుల్లిపాయ రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు. కౌసల్య గారు, వంకాయతో ఏది చేసినా సూపర్ ఉంటుంది తెలుసా. వాంగీబాత్ అని చేస్తాము, వంకాయ పులుసు బాగుంటుంది, గుత్తొంకాయ కూర బాగుంటుంది, మామూలు వంకాయ ఫ్రై బాగుంటుంది, వంకాయ పకోడీ బాగుంటుంది. అలానే పచ్చళ్ళు అయితే ఇంక అసలు చెప్పక్కల్లా, చాలా బాగుంటుంది కదా. మీరు ఇంకా వెరైటీగా చేస్తారు. మీరు ఏదో మంత్రం కూడా వేస్తారు. అందులో టేస్ట్ రావడానికి ఏదో మంత్రం వేస్తారు. మంత్రం కాదు కానీ మీకు సీక్రెట్ చెప్తారు. అదిగో వంకాయ చేయాలి అంటే నాకు ఈ జన్మ సరిపోదు. మా ఆయన వంకాయ తినరు. అయ్యో, వంకాయ మీరు చేసి పెట్టండి తినరు. ఎలా తినరు? పెళ్లి నుంచి వంకాయ తినరు. ఎప్పుడు వంకాయ అలవాట్లేదు తనకి. వంకాయ ఏం చేసింది ఆయన? స్కిన్ నల్లగా ఉంటుందట, అందుకని తినడం ఇష్టం లేదని మానేసట. బాబాయ్ పోన్లే, మీరు తెల్లగా ఉన్నారు. అదృష్టవశాత్తు చక్కగా ముట్టుకుంటే కందిపోతారేమో అన్నట్టు ఉంటారు. అందుకని వంకాయ ఎక్కువ వండే అవసరం లేదు. అవసరం లేదు, కానీ మీరు చేశారు. ఈ పిల్లలకి ఇష్టమా? చాలా. అదిగో ఏదో ఉంది సీక్రెట్ ఇందులో. కౌసల్య గారు, మరి వంకాయ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసాము, రెడీగా ఉన్నాయి. మీరు వంకాయని ముందే నల్ల పడకుండా ఉండటానికి కోసేసి వాటర్ లో కూడా పెట్టారు చక్కగా. స్టవ్ ఆన్ చేసి సో బాండి వేడెక్కింది, కొద్దిగా ఆయిల్ వేసుకుందామా? ప్రవీణ్ గారు, నేను ఇక్కడ ఏంటంటే ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ముందు వేయించి పక్కన పెట్టుకుంటాను. నేను పైన దాన్ని గార్నిష్ చేస్తాను, కొంత మట్టుకి చట్నీలో కూడా వేస్తాను. ముందు ఉల్లిపాయలు వేయించేస్తాను. అంటే నాకు కొన్ని చట్నీస్లో ఇలాంటి కాంబినేషన్ చాలా నచ్చుతుంది. ఉల్లిపాయలు వెల్లిపాయలు ఫ్రై చేసి పైన వేయడానికి చాలా బాగుంటుంది. ఇది వేయించేసి ప్లేట్లో తీసుకుందాం. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు వేసేద్దాం. అలాగే, మరి బాగా వేగక్కర్లేదు, కొంచెం వేస్తే బాగుంటుంది. ఈ పైన కలుపుకోవాలా పచ్చడిలో? అంటే నేనేం చేస్తానంటే కొంత వెల్లుల్లిపాయలు దంచేస్తాను, కొంత పైన వేస్తాను. ఉల్లిపాయలు అక్కర్లేదు? ఉల్లిపాయలు వెల్లిపాయలు రెండు రెండు కొద్దిగా అలా పచ్చివాసన పోయేంత వరకు చేస్తే చాలు కదా. సరిపోద్దా? కొంచెం నూనె ఉంచి తీసేస్తే ఆ నూనెతో ఇది చేసేస్తాం. ఇవి పచ్చడిలో నూరుకుందాము. ఇవి గార్నిష్ కోసం పెట్టారు. బాగా పెడుతున్నారు. ఓకే, వెల్లుల్లిపాయలు వేస్తుంది. వెల్లుల్లిపాయలు ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా సేమ్ అలా వేయించుకోవాలా? అలాగే వేయించేద్దాం. నేను కొంచెం నూనె వేస్తాను. అంటే ఈ పచ్చళ్ళలోని ఎక్కువగా ప్రాముఖ్యత వెల్లిపాయ ఇస్తే అది ఎక్కువ టేస్టీగా అనిపిస్తుంది. వెల్లుల్లిపాయ వేగితే కొంచెం దాని పవర్ తగ్గుతుంది కదా, వాసన. ఇలా వేయించడం వల్ల ఏమన్నా మనకి అలా పొలుగ్గా తగిలినా కూడా వెల్లుల్లిపాయ చాలా బాగుంటుంది. ఏదో ఒక చిన్న కేక్ ముక్క నవ్వినట్టే ఉంటుంది, కారమైన కేక్. ఒకసారి నేను మా ఫ్రెండ్ బయటకు వెళ్ళి స్లమ్స్ లో చిన్న చిన్న గుడిసెల్లో ఎవరో వండుకుంటున్నారు. ఎంత మంచి స్మెల్ అంటే పప్పులు అమ్మ ఏమీ లేదు, పప్పు వండి పాలకూరలో వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు ఉప్పు కారేసేదండి. అసలు నిజంగా మా ఫ్రెండ్ అని ఎంత బాగా వండుతున్నారో, ఎక్కడ ఎంత సువాసన అని చెప్పలేము. అంటే మనం పెద్ద రెస్టారెంట్కి వెళ్ళినా పెద్ద స్లమ్కి వెళ్ళినప్పుడు కూడా టేస్ట్ ఈజ్ టేస్టీ అనమాట.
వేగిపోయినాయి. ఇప్పుడు పచ్చడిలో వేసేవి ఇవి. ఇవి గార్నిష్. సో మనం ఇవన్నీ వేయించి పెట్టేసాం, వెల్లుల్లిపాయలు వేయించేసాము. పచ్చడిలో కావాల్సినవి గార్నిష్ చేయాల్సినవి రెండు విడిగా పెట్టాం. మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేస్తున్నారా? ఆయిల్ వేసేసి తిరుగుమూత వేసేస్తాం అట్లాగే. సో తాలింపు గింజలు. తాలింపు మనము ఓన్లీ గార్నిష్ కోసమేనా లేకపోతే పచ్చళ్ళు రుబ్బుతామా? రేవణి గారు తిరుగుమూత వేసేస్తున్నాను, వేయించేసండి. లాస్ట్ మిరపకాయలు వేసేద్దాం. అలాగే నూరుకోవాలి కాబట్టి కొంచెం ఎక్కువ వేసాం కదా మనం. కొంచెం తిరుగుమూత ఉంచేసి నూరిద్దాం. అలాగే మిరపకాయలు కూడా వేసేస్తున్నాను. నెక్స్ట్ వేసేద్దాం. మిరపకాయలు వేసేస్తాను. మీకు తిరుగుమూతలో అవి పడకపోతే సువాసన ఉండదు. అవును, ఇవి వేయగానే అన్ని వాసన వచ్చేసాయి. ఓకే, ఎండుమిర్చి కూడా వేగిపోయినాయి, తాలింపు వేగిపోయింది. సో ఫైనల్ గా మనం ఇది కూడా తీసి పక్కన పెట్టి బాండి పక్కన పెట్టేసి, లేదు అంటే పెట్టి మరి ఇంకొక బాండీలో వంకాయలు వేసుకున్నాం. కొద్దిగా ఆయిల్ వేసి, కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ చాలా లేదు, కొంచెం ఆయిల్ వేసేస్తాను. ఎందుకంటే వంకాయ ముక్కలు ఎక్కువ ఉన్నాయి. ఒక్క వంకాయ అయినా కూడా ఎంత వచ్చిందో చూడండి. ఒక్క బజ్జీ వంకాయ ఎంత అయింది. ఇది కొంచెం గట్టిగా పిండిసి వేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేడి పర్లేదా? ఎక్కింది, ఎందుకంటే ఒక్కొక్కసారి పైకి కూడా వస్తాయి నూనె. సో వంకాయ ముక్కలు బాగా ఫ్రై అవ్వాలి కదా. మన కూరకి ఫ్రై అయినట్టే బాగా మెత్తగా ఫ్రై అయిపోయాక చట్నీ చేసుకుంటాం. అంతే. ఇది వేగుతున్నప్పుడు ఉప్పు పసుపు వేస్తాను. కొంచెం పసుపు కొంచెం వేస్తున్నాను, ఉప్పు తగినంత, మన కారం బట్టి. ఆల్రెడీ వంకాయలో రియల్ గా సాల్ట్ ఉంటుంది. బాగా వేగుతున్నప్పుడు చింతపండు వేస్తున్నాను. చింతపండు మనం దంచుకున్నప్పుడు కూడా వేయచ్చు, కానీ నేను ఎప్పుడు ఇది వండుతున్నప్పుడే ఇలా వేస్తాను. వేస్తే ఏంటంటే పచ్చడి ఎక్కువగా ఉంటుంది, బయటికి తీసుకెళ్ళినా ఎక్కడ చేసినా వాసన రాదు ఎక్కువగా. ఇది కొంచెం బాగా మగ్గిపోతే వంకాయ ముక్కలు కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటాం. కొత్తిమీర వేగిపోగానే ఆపేసిద్దాం. మనకి తెలిసిపోతుంది వేగిపోగానే పక్కగా బాగు. సో నెక్స్ట్ ఏంటంటే అన్నీ వేసి దంచేసుకోవడమే. సో వంకాయలు వేగిపోయినట్టే కదా. అవునండి. మరి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా మనం ఫైనల్ మన రోటి దగ్గరికి వెళ్ళిపోదాము. అన్ని గార్నిష్ కి పచ్చళ్ళు రుబ్బేవి అన్ని రెడీగా పెట్టుకున్నాం కదా, వెళ్ళిపోదాం. కౌశల్య గారు రోటి దగ్గరికి వచ్చేసాం. నాకు తెలుసు ముందు మిరపకాయలు నూరాలి. కొద్దిగా పోపు వేయినా, కొద్దిగా ఉంచునా, ఉంచండి. స్టార్ట్ చేద్దాం. పోపు ఎండుమిర్చి బాగా నలిగేలాగా కొట్టుకోవాలి. మీరు వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు కూడా వేసండి కొంచెం. వేయించి పెట్టుకున్న కొద్దిగా ఉల్లిపాయలు. లాస్ట్కి వంకాయ ముక్కలు వేద్దాం. వంకాయ పచ్చడిలో 90 రకాలు ఉంటాయి కదండి. 90 రకాలు. ఎవరికి ఏ వెరైటీ నచ్చితే అది చేసుకుంటారు. ఇది కొంచెం ఉంటుంది బాగా, అన్ని వేయించాం కదండి. వంకాయ ముక్కలు ఇట్టే నలిగిపోతాయి. ఇవి నలగవు కానీ ఆ ఊరికే. ఇందులో పప్పులే మనకు కొంచెం అలా అనిపిస్తాయి, కానీ తక్కిన వస్తువులు ఏమంత పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు వంకాయ వేసేసి మరొక 2 దెబ్బలు వేసాం అనుకోండి, అది సరిపోతుంది. ఈక్వల్గా సాఫ్ట్నెస్ వచ్చేస్తుంది మీకు. ఓకే. కొంచెం ఆయిల్ కూడా మనం వేసాం కాబట్టి అది పచ్చడి కొంచెం సేపు 1 or 2 days పెట్టుకున్నా మనకి ఏం పాడవదు. ఇటు ఇవ్వండి, నేను కూడా. వంకాయ వేయగానే అన్ని కలుస్తున్నాయి కదండి బాగా. చూడండి మెత్తగా అయిపోయిందా? బాగా మెత్తగా నలిగిపోయింది. ఇంకా తీసేద్దాం. పైన వేసిన తిరుగుమూత ఉల్లిపాయలు అన్ని కూడా ఇందులో వేసేనా? ఇందులో వేసేయండి. కావాలంటే 2 రెబ్బలు ఉల్లిపాయలు వేసేసి బౌల్లోకి తీసేసుకుంటారా.
మనం అసలు ఇంత కారం కూడా వేయట్లేదు, కానీ కలర్ మాత్రం చాలా బాగా ఎంత వస్తుంది. బాగా వచ్చిందో కలర్. ఇలాంటి బాగా వేగిన పచ్చళ్ళు అండి కొంచెం ట్రావెల్కి వాటికి కూడా తీసుకెళ్ళొచ్చు, ఉంటాయి పాడవకుండా. పైన కొంచెం వెల్లుల్లిపాయలు గార్నిష్ చేసేయండి. రేణు గారు, బజ్జీ వంకాయ పచ్చడి మీరు అన్నారు కదా ఎర్రమిర్చితో స్పెషల్ గా ఉందని. అవును, దీని స్పెషాలిటీ చూడండి, తప్పకుండా డిఫరెంట్ గా ఉంటే చెప్పండి. ఇప్పుడే టేస్ట్ చూపిస్తాం. చాలా బాగుంది. అసలు వంకాయకి అంత స్పెషల్ ప్లేస్ ఎందుకు ఇచ్చారో వెజిటబుల్స్ లో ఇప్పుడు అర్థమైంది. మీలాంటి వాళ్ళు ఇంత స్పెషల్ గా దీన్ని తయారు చేసి దానికి ఇంత టేస్ట్ ఇస్తారు కాబట్టి అది కింగ్, అల్టిమేట్. చాలా బాగుంది. థ్యాంక్ యూ. వంకాయ పచ్చడి చాలా చాలా ఎమ్మీగా ఉంది. మీకు నోరూరిపోతుందా? ఇంకెందుకు ఆలస్యం, మరి మీరు కూడా తయారు చేసేయండి. కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. వంకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు, నూనె, ఉప్పు, పసుపు, నానబెట్టిన చింతపండు, వెల్లుల్లిపాయ రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు. వంకాయ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేయించి వాటిని కూడా ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు, ఎండుమిర్చి వేసి బాగా వేయించుకొని ఆ పాన్ పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ మీద మరొక బాండీ పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకుని కొద్దిసేపు వేగిన తర్వాత పసుపు, తగినంత ఉప్పు, నానబెట్టిన చింతపండు గుజ్జు, కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రోట్లో ముందుగా మనం వేయించిన తాలింపు గింజలు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి వేసుకుని బాగా నలిగేంత వరకు దంచుకోవాలి. చివరగా మనం వేయించుకున్న వంకాయ ముక్కల మిశ్రమాన్ని కూడా వేసి మెత్తగా దంచుకొని ఇలా తయారైన పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన వంకాయ పచ్చడి రెడీ. కౌసల్య గారు, ఈ రోజు చట్పట్లో మీరు చూపించిన ఈ వంకాయ పచ్చడి సూపర్ 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 సూపర్. ఎన్నిసార్లు రాయాలో తెలియదు, సూపర్ ఇన్ఫినిటీ, అంత బాగుంది. నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇన్ఫినిటీ. ఓకే, ఈ రోజు మేము తయారు చేసిన వంకాయ పచ్చడి మీరు చూడటం మిస్ అయ్యారా? ఏం పర్వాలేదు, మీరు చేయవలసిందల్లా www.youtube.com/etvabruchi లేదా www.facebook.com/etvabruchi లో చూడొచ్చు. రేపు మరో సరికొత్త పచ్చడితో తిరిగి చట్పట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.